నమస్కారం మిత్రులారా, నేను మీ శేషగిరి శ్రేష్ఠి, ఆస్ట్రోలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి నవంబర్ ధనుర్రాశి మాసాలు చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ యొక్క వ్యక్తిగత జాతకాలను కూడా పరిశీలన చేసి సంపూర్ణంగా దాంట్లో దోషాలు ఏమున్నాయో తెలిపి వివరిస్తాను, రెమెడీస్తో సహా చెప్తాను. దానికి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్లో తగిన నా ఫీజు చెల్లించిన ఎడల మీకు ఈ సౌకర్యం కల్పిస్తాను. ఇక విషయానికి వస్తే ధనుర్రాశి వారికి ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొన్ని అనుకోని సంఘటనలు ఈ మాసం ఎక్కువగా వీరు చవి చూస్తారు. కొన్ని పనులు దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి చేతికి అందినట్టు అండి మీకు వెనక్కి వెళ్ళిపోయి మిమ్మల్ని చాలా నిరాశకి నిస్పృహకి గురి చేస్తాయి. అయినప్పటికీ మిత్రులారా, మీరు ధైర్యంగా ఉండండి, వజ్ర సంకల్పంతో ఉండండి. నిరాశని మీరు విడనాడి ఉత్సాహంతో పనిచేయండి. కొన్ని అనుకోని సంఘటనలు అంటే అనారోగ్యం కావచ్చు, ఆర్థిక నష్టాలు కావచ్చు, మీరు గతంలో ఎవరికైనా ఇచ్చిన వాళ్ళు డబ్బు ఇవ్వకపోవడం కావచ్చు, ఇలా వాహనాలు నడపడంలో కూడా ఈ మాసం ఈ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండండి. అలాగే తల్లి వర్గం, మాతృవర్గం వారికి కానివ్వండి, తల్లికి కానివ్వండి, అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి. వాటి విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించండి. వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా కొంత వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. అలాగే వ్యాపారాలకి కొంత అనుకూల సమయం. వీరికి చేస్తున్న వ్యాపారాలలో కూడా కొంత ఈ లాభాలు స్వీకరిస్తారు. వీరు ఈ నెల అంటే నవంబర్ 16 వరకు కొంత వివాహాది ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్త్ర వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాలు విస్తరించుకుంటారు. విదేశీయానానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఈ మాసం మీకు అంత అనుకూలత లేకపోయినప్పటికీ కష్టపడి మరి పదే ప్రయత్నం చేస్తే విజయం అదే వచ్చి వరిస్తుంది మిమ్మల్ని. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నీ వీడియోతో మళ్ళీ